వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈరోజు మనం ఆమ్లా కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూసుకుందామండి. వెరీ హెల్దీ రెసిపీ ఐ కెన్ సే. ఉసిరికాయ అండ్ కోకోనట్ రైస్కి మనకు కావాల్సినది ఆల్రెడీ బాయిల్డ్ రైస్, కుక్ చేసుకున్న రైస్ ఆల్రెడీ రెడీకి పెట్టుకున్నాను. ఆమ్లా అంటే ఉసిరికాయని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇలా కచ్చ. అండ్ కోకోనట్, ఫ్రెష్ కోకోనట్ అండి. ఫ్రెష్ కోకోనట్ని మళ్ళీ మిక్సీకి వేసుకొని పట్టుకొని పెట్టుకున్నాను. దెన్ ఇది వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ పైన కూడా మనకి గ్రీన్ చిల్లీస్ పొడుగు కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను. అది కొత్తిమీర ఫర్ పోపు దినుసులు వేసినప్పుడు ఇవన్నీ వేసుకుంటాం. మనం ఒక బాణీ తీసుకొని అందులో హీట్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కాస్త. సో మనకి ఎంత సరిపడా అంత, రైస్కి ఎంత సరిపడా అంత వేసుకోండి. సో నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆల్సో నేను ఆయిల్ కాస్త తక్కువ తింటాను కాబట్టి కొద్దిగా తక్కువనే వేస్తానండి. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ 2-3 స్పూన్స్ సరిపోతుంది నాకు. ఇందులో మనం పోపు వేసుకుందాం. సో పోపుకి మనం రెడ్ చిల్లీస్, ఆవాలు, జీరా, చెన్నా దాల్, శనగపప్పు అండ్ కాస్త ఇంగువ వేసుకున్నాను. సో ఇది బాగా కొద్దిగా వేగాక కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసేద్దాము. వేసి దెన్ విల్ స్టార్ట్ ద అదర్ ప్రాసెస్. సో గ్రీన్ చిల్లీస్, కరివేపాకు ఇవన్నీ వేసేసానండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పేస్ట్ ఏదైతే చేసుకున్నామో కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ పేస్ట్ అది వేద్దాం ఫస్ట్. సో అది వేయంగానే మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే అది కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేసాను కాబట్టి అది మంచి స్మెల్, అసలుకి ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఈ పోపు ఎంత మంచి స్మెల్ వస్తుందండి. ఇందులో మనం కొద్దిగా ఫ్రై అయింది. సో ఇందులో మనం ఉసిరికాయ పేస్ట్ మనం ఏదైతే గ్రేట్ చేసి పెట్టుకున్నామో అది వేసేద్దాం. మంచిగా కొద్దిగా రాస్న్ అయిపోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకున్నాం. మెయిన్గా ఆమ్లా ఏంటంటే వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు వింటర్. విటమిన్ సి ఎక్కువ కన్సిస్టెన్సీ ఉన్నందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. మనకి రోజు యూజ్ చేసుకుంటే చాలా డైలీ యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. చాలామంది ఆమ్లా జ్యూస్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. సో ఇది నేను డిఫరెంట్గా రోజు ఆమ్లా జ్యూస్ కాకుండా ఐఎమ్ ట్రయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ సో దట్ అన్ని రకాలుగా ఆమ్లా చేసుకోవచ్చు. ఐ మేక్ చట్నీ, ఐ మేక్ రైస్, ఐ మేక్ జ్యూస్, ఇలాంటివన్నీ చేసుకుంటుంటాను ఆమ్లాతో. మెయిన్గా ఐస్కి, హెయిర్కి అండ్ డైజెషన్కి చాలా మంచిది ఆమ్లా అనేది. అంటే ఉసిరికాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. డెఫినెట్గా వింటర్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇంకా వేరేవి కూడా ఆమ్లాలో ఏమేమి చేయాలనేది నేను వచ్చే కమింగ్ అప్ వీడియోస్లో పెడతాను, చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ రెసిపీస్ ఆల్సో యూ కెన్ జస్ట్ కామెంట్, ఆర్ ఇఫ్ యూ కెన్ గివ్ మీ సమ్ సజెషన్స్ ఆల్సో, ఇట్స్ ఫైన్. మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు మనకి. చాలా అంటే ఒక సువాసన, లైక్ మంచి అరోమా స్మెల్ వస్తుంది, చాలా మంచిగా ఉంది. దీంట్లో మనం ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం. కొబ్బరి వేసుకున్నాక దెన్ విల్ పుట్ రైస్. లైక్ మంచి అరోమా స్మెల్ వస్తుంది, చాలా మంచిగా ఉంది. దీంట్లో మనం ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాక దెన్ విల్ పుట్ రైస్. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి వేస్తానండి.
కొబ్బరిని కూడా మంచిగా ఫ్రై చేద్దాం. కొబ్బరి ఆమ్లా యాక్చువల్గా ఉట్టి ఆమ్లాతోనే చేయొచ్చు, బట్ కొబ్బరి వేస్తే ఇంకా మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుందని నేను కొబ్బరి కూడా వేస్తాను రైస్లో. సో వేస్తే అది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మీకు కొబ్బరి వద్దు అనుకుంటే కొబ్బరి వేసుకోకండి, ఉట్టి ఆమ్లాతో చేసుకోవచ్చు. బట్ నాకు కొబ్బరితో ఇష్టం అన్నట్టు దాంతో కూడా కాంబినేషన్తో చేస్తాను. ఇందులో ఇప్పుడు రైస్ వేద్దాము. రైస్ వేసానండి. వేసాక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసుకోవాలి. మనకు తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్ రైస్ అండి, ఇది 1 కప్ రైస్ యూస్ చేస్తున్నా. 1 కప్ రైస్కి ఆల్మోస్ట్ ఐటు కామ్లా అంటే ఉసిరికాయలు ఒక 10 ఉసిరికాయలు యూస్ చేస్తాను. అండ్ హాఫ్ 1 కప్ ఆఫ్ కోకోనట్. ఈవెన్ పుట్టింగ్ కొత్తిమీర, కొరియండర్ లీవ్స్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం, అన్నీ కలిసిపోయేటట్టు. ఓకే, ఇలా బాగా కలిపేయాలన్నమాట. మొత్తం అన్నీ మంచిగా కలిసేటట్టు కలపండి. కలిపి దెన్ మనం దీంట్లో రకరకాలుగా చేసుకోవచ్చు. ఐఎమ్ మేకింగ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఆమ్లా రైస్ అండ్ కోకోనట్ రైస్. మీకు ఇంకా దీంట్లో ఏమేమి కావాలన్నా పోపు రకరకాలుగా పెడతారు అందరూ. యూ కెన్ ఈవెన్ పుట్ గ్రౌండ్నట్స్, పల్లీలు అవన్నీ వేసుకోవచ్చు. బట్ ఐ లైక్ ప్లెయిన్, అందుకే వేస్తున్నా. చాలా మంచిగా వస్తుంది. ఇఫ్ యూ వాంట్ కలర్ యూ కెన్ ఈవెన్ పుట్ పసుపు అండి, పసుపు కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ప్లెయిన్గా ఇష్టం కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ హెడ్ విత్ ద థింగ్. ఇప్పుడు ఏంటంటే ఒక 2 minutes ఐ లీవ్ ఇట్ లైక్ దిస్ ఇన్ అ సిమ్. మూతేసి సిమ్లో పెడతాను సో దట్ అన్నీ కలిసిపోతుంది. అంటే ఆవిరికి అన్ని మొత్తం మసాలా అవన్నీ కలుస్తుంది అన్నట్టు. ఐ కీప్ ఇట్ ఇన్ ద సిమ్. సో సిమ్లో పెట్టేసి ఒక 2 minutes వదిలేసేయండి. ఇప్పుడు చూస్తామండి, 2 minutes అయిపోయింది. స్మెల్ చాలా బాగా వస్తుందండి. సో ఒకసారి మిక్స్ చేసి మనం టేస్ట్ చేద్దాం ఒకసారి. సో నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఐ వాంట్ టు సీ హౌ ఇట్ ఈస్. ఆసమ్, ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. చాలా డెలిషియస్గా ఉంది అండ్ హెల్త్ బెనిఫిట్ అండ్ ఫర్ టేస్ట్ buds ki it's a treat, I can say. Very very nice. I can eat from here itself everything and I can finish off. So meer kuda try cheyandi and you also tell me how it came and any doubts or anything please comment in my comment box. And now ఇది ఏం చేద్దామంటే మనం డిష్ అవుట్ చేసేద్దాం. సో డిష్ అవుట్ చేశానండి. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చూడంగానే తినాలనిపించే ఆమ్లా ఆర్ ఉసిరికాయ రైస్ విత్ కోకోనట్ అండ్ ఇట్ ఈస్ వెరీ డెలిషియస్. మీరు ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. బై ఫర్ నౌ. సూపర్. హౌ ఇస్ ఇట్ సల్విన్? వెరీ నైస్. చాలా బాగా చేశారు యోగిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. కరెక్ట్గా తెలుస్తుంది అంత టేస్ట్. ఆమ్లా టేస్ట్ బాగా వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో మీరు కూడా ఈ ఆమ్లా కోకోనట్ రైస్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మీ.